హాయ్ హలో మమ్మల్స్ బిగ్ బాస్ సీజన్ 9 12 ఎపిసోడ్ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రియాని అండ్ శ్రీజాని చూస్తుంటే రగిలిపోతున్న ఆడియన్స్ నిజంగా రగిలిపోతున్నారు. నెక్స్ట్ వన్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రోత పుట్టించిన రీతు సంచాలక డెసిషన్. ఈ రెండింటి గురించి మనం ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ బిగ్ బాస్ సీజన్ 9 గురించి చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇక ఫస్ట్ విషయం మనం మాట్లాడుకుంటే ఆడియన్స్ ఎందుకు అంతలా రగిలిపోతున్నారు రీతుని అంటే ప్రియాని చూస్తుందంటే వాళ్ళు చేస్తున్న చేష్టలు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ రోజు రోజుకి హౌస్లో ఒక లిమిట్ని క్రాస్ చేసేస్తుంది అనమాట. చాలా మందికి ఇరిటేషన్ వచ్చేస్తుంది. సర్టెన్ ఆఫ్ స్క్రీన్ మీద మనం చూడాలంటే ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్న పనులు ఒకసారి క్షమించవచ్చు, 2 సార్లు క్షమించవచ్చు, 3 సార్లు క్షమించవచ్చు. సేమ్ అదే విధంగా అదే రోత పనులు చేసుకుంటూ ఉంటే ఎన్నిసార్లు అని ఆడియన్స్ మాత్రం క్షమిస్తారు చెప్పండి. సో అందుకే ఆడియన్స్ అయితే రగిలిపోతున్నారు. ఎప్పుడు వీళ్ళని స్క్రీన్ నుంచి చూడకుండా ఉంటామా, వీళ్ళని ఈ స్క్రీన్ మీద మనకు కనబడకపోతే బాగుండని అనుకునే ఆడియన్స్ ఎక్కువైపోయారు. మనం రీసెంట్గా అబ్జర్వ్ చేసుకుంటే నిన్న మనం చూసుకుంటే కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుంది, రంగు పడిద్ది టాస్క్ అనేది. ఈ కెప్టెన్సీ టాస్క్లో ఆ ప్రియా శ్రీజ అరుపులు ఏంటి, మనం ఒక 1 అవర్ మనం స్క్రీన్ మీద చూడాలంటేనే మనకు రోత పుడుతుంది. వాళ్ళేమో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ ఫేవరిజం అంటూ అసలు ఏ డెసిషన్స్ చెప్పిన టాలెంట్స్ వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. ఏంటో వాళ్ళ మీద ఒక పగ పెట్టుకుని మాట్లాడుతున్నారా అనిపిస్తుంది నాకైతే. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు బయట ఏమైనా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అనే కాన్సెప్ట్ నడుస్తుందని అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. వాళ్ళకి తెలియదు కదా ఇలా కాన్సెప్ట్ నడవట్లేదు, ఏమి వీళ్ళ మీద రగిలిపోతున్నారు ఆడియన్స్ అని. సో అందుకే ఇలా క్రియేట్ చేయడానికి వీళ్ళు అరుస్తున్నారేమో. ఆ ఎకిలి చేష్టలు, ఆ కోతి చేష్టలు, ఆ డ్యాన్సులు, ప్రియా శ్రీజ అసలు చాలా అంటే చాలా కోపం వస్తుంది. చాలా మంది ఆడియన్స్ ఎక్స్ప్రెషన్ నాకనేది చాలా ఇరిటేషన్ వచ్చింది వాళ్ళని ఆ ఎపిసోడ్లో చూస్తున్నప్పుడు. మాట్లాడితే ఫేవరెటిజం అంటారని నాకు అర్థం కాదు. వీళ్ళకి ఇంత యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బయట అగ్ని పరీక్ష షో నడుస్తున్నప్పుడు వీళ్ళు బయట ఉన్నారు కదా, అప్పుడేంటి ఆడియన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చిందనమాట ప్రియాకి అదే శ్రీజాకి చాలా మంది ఆడియన్స్ నుంచి. సో ఏమనుకుంటున్నారు, ఇంకా మేము చేసిందే రాజ్యం, మేము చెప్పిందే వేదం అనుకుని హౌస్లో నడుస్తుందేమో అనుకుని అలా బిహేవ్ చేస్తున్నారు. నాగార్జున గారు ఫుల్ కోటింగ్ అయితే ఇవ్వాలి వీళ్ళ విషయంలో. వీకెండ్ మనం చూద్దాం ఏం చేస్తారు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రోత పుట్టించిన రీతు సంచాలక డెసిషన్. అసలు ఏంటి రీతు, అసలు ఏమైనా కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఆ డెసిషన్స్ తీసుకునే ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బా రీతు అయితే డేమన్ పవన్ని క్యాప్టెన్ చేయడానికి మైండ్లో ఫిక్స్ అయిపోయినట్టుంది. ఇది ఫస్ట్ పాయింట్. దానికి తోడు ఏంటంటే ఈ ప్రియా శ్రీజ అరవడం స్టార్ట్ చేశారు. ఇంకా అగ్రెసివ్గా ఇంకా యారగెంట్గా తయారైపోయింది రీతు. అంటే ఎలాగంటే తన డెసిషన్ కరెక్ట్, డేమన్ పవన్ని నేను కెప్టెన్ చేస్తే వీళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు ఓనర్స్ అనే విధంగా తను మారిపోయింది రీతు. అది మైండ్లో పెట్టేసుకుంది. ఓకేనా. అసలు భరణి గారిని రీతు అవుట్ చేసిన విధానం అనేది, రీతు అవుట్ అని చెప్పిన డెసిషన్ అనేది వరస్ట్ డెసిషన్ ఇన్ సంచాలక్. ఎందుకు అంటే భరణి గారు రీతు స్టాప్ అన్నప్పుడు భరణి గారు రంగు పూశారు. మరి భరణి గారి తర్వాత డేమన్ పవన్ కూడా రంగు పూసాడుగా. లాస్ట్ రంగు పూసింది టీషర్ట్ మీద డేమన్ పవనే స్టాప్ అన్న తర్వాత. మరి భరణి గారిని అవుట్ చేసినప్పుడు డేమన్ పవన్ని ఎందుకు అవుట్ చేయలేదు చెప్పండి. నాకు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలనిపిస్తుంది. ఆ పాయింట్ ఏంటి అంటే భరణి గారు తన గురించి తను స్టాండ్ తీసుకోలేదు. రీతు గారు చెప్పిన డెసిషన్‌కి యాక్సెప్ట్ చేస్తారేంటి? స్టాప్ అంటే రంగు పూసానంటే అది బజర్ మోగేంత వరకు ఎవరి టీ షర్ట్ మీద కలర్ అనేది తక్కువ ఉంటుందో అప్పటి వరకు గేమ్‌లో ఉన్నట్టే. ఓకేనా. వీళ్ళు కొత్త రూల్స్ పెట్టుకొని సంచాలక దేనికి పెట్టింది? సంచాలక దేనికి పెడతారు? వాళ్ళు ఫెయిర్‌గా ఆడుతున్నారా? అన్‌ఫెయిర్‌గా ఆడుతున్నారా? చూసి డెసిషన్స్ తీసుకోవడానికి పెడతారు. సంచాలకే ఫెయిర్ డెసిషన్ తీసుకుంటే ఇంక ఎలాగమ్మా? కానీ వెల్ అప్రిషియేట్ చేయాల్సింది ఎవరినంటే ఇమాన్యుల్‌ని. లాస్ట్ వరకు వెల్ ఫైట్ చేశాడు. ఇక్కడ రీతు అయితే కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు సంచాలకుగా. భరణి గారిని అవుట్ చేసిన విషయంలో చాలా అంటే చాలా తప్పు డెసిషన్ అయితే తీసుకున్నారు. డేమన్ పవన్ని క్యాప్టెన్ చేయడం మైండ్‌లో ఫిక్స్ అయిపోయారు. సో నాగార్జున గారు డెఫినెట్‌లీ దీని గురించి వీకెండ్‌లో మాట్లాడతారు. సో రీతు తీసుకున్న డెసిషన్‌పై, ప్రియా శ్రీజ అరుపులపై మీ యొక్క ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్‌లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇక ఉంటా. బాయ్ మమ్మల్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.